దేశవ్యాప్తంగా ఎక్కువగా జరుగుతున్న నేరాల్లో సైబర్ క్రైమ్ మొట్టమొదటి స్థానంలో కనిపిస్తుంది. ఇంకా రాబోయే కాలంలో దాని పరిస్థితి చాలా తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా ముందు తమకు తనముగా రక్షించుకోవడానికి, సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉండడానికి ఆయన చేస్తున్న కృషిని మనం ఒకసారి ఆయనకి అడిగి, ఎందుకు ఆ సైబర్ క్రైమ్ మీద ఎక్కువగా ఫోకస్ చేశారు, ఆయన చేస్తున్న కృషి వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉంది, వాటితో పాటు ప్రజలకి ఎలాంటి టిప్స్ ఇస్తారు విషయాన్ని మనం మల్లేష్ గారిని తెలుసుకుందాం. మల్లేష్ గారు నమస్తే అండి. నమస్తే. మల్లేష్ గారు, ఫస్ట్లో ట్రెడిషనల్ క్రైమ్ ఉండేది, దాని తర్వాత మీరు పనిచేస్తున్న ఎకనామిక్ ఎఫెన్స్ వింగ్ ఉండేది, అంటే వైట్ కాలర్స్ ఎఫెన్స్ ఎక్కువగా ఉండేది. ఎస్ సార్. తర్వాత అది సైబర్ క్రైమ్కి వచ్చింది సార్. ఇంకా రాబోయే కాలంలో సైబర్ క్రైమ్ అనేది విపరీతంగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఆ స్టాటస్ చూస్తున్నా, ఎందుకంటే నెట్ విపరీతంగా రావడంతో వాడు ఎక్కడో కూర్చుంటాడు, వాడు క్రైమ్ చేస్తుంటాడు. ఇక్కడ అమాయకులు రెండు విషయాలుగా, ఒకటి అత్యాస అవ్వచ్చు, రెండు అమాయకత్వం, రెండింటిలో పడి మోసలిపోతుంటారు. ఒకసారి వాడు ట్రాప్లో పడిన తర్వాత వాళ్ళని చేసేది లేదు, వెంటనే పోలీసులు రావడం చేస్తుంటారు. కానీ మీరు ఎకనామిక్ ఎఫెన్స్లో పనిచేస్తూనే, అంటే మీకు సంబంధం కాని విభాగంలో కూడా, అంటే మీ డిపార్ట్మెంట్తో పాటు సైబర్ క్రైమ్ పట్ల ఎక్కువగా మీకు ఇంట్రెస్ట్ చూపించడం ఎందుకు చూపించాల్సి వస్తుంది ఒకటి. రెండవది, కేసు నమోదవ్వడం, ఇన్వెస్టిగేషన్, రికవరీ కాకుండా ముందే పోలీస్ స్టేషన్ రాకుండా పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావడం చాలా ఇంపార్టెంట్. బేసిక్ పోలీసింగ్ చెప్పేది అదే చెప్తుంటుంది. అంటే మీరు చేస్తున్న ఈ కార్యక్రమంలో పబ్లిక్ ఎలాంటి టిప్స్ ఇస్తున్నారు, ఎక్కువగా ఏ తరహా నేరాలు జరుగుతున్నాయి, అంటే హనీ ట్రాప్ అవ్వచ్చు, లేదా జాబ్ ఫ్రాడ్ అవ్వచ్చు, ఫేక్ కాల్ సెంటర్స్, లేదా ఫిషింగ్ అవన్నీ రకరకాలు కనిపిస్తుంటాయి. ఎక్కువగా ఏది, అంటే యువకులు కానీ, పెద్ద మత్స్యకారులు కానీ, అమ్మాయిలు కానీ ఎందులో ఎక్కువ ట్రాప్ పడుతున్నారు, ఆ ట్రాప్ పడకుండా ఉండాలంటే టిప్స్ ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు గడ్డం మల్లేష్ గారి యొక్క కుటుంబ నేపథ్యం, పోలీసు యూనిఫామ్ ఎందుకు వేసుకోవాలనుకున్నా చెప్పండి. సార్, నా పేరు గడ్డం మల్లేష్. మా స్వస్థలం వచ్చేసి ప్రస్తుతం కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలం, బిక్నూర్ గ్రామంలో ఉంటాం. మా ఫాదర్ గడ్డం రాజయ్య, మదర్ గడ్డం మన్నమ్మ. అది బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నాన్నగారు తాపీ మేస్త్రిగా పనిచేస్తుంటారు, అమ్మగారు ఉత్తర తెలంగాణలో బీడీలు చేస్తుంటారు. కామన్ లైఫ్ లీడ్ చేయడానికి బీడీలు అనేది కామన్గా చేస్తుంటారు. అలా వస్తున్న క్రమంలో నా బాల్యం అంతా బిక్నూర్లో జరిగింది. బిక్నూర్లో హై స్కూల్లో ఉన్నప్పుడు ఎన్సీసీ అనేది మా స్కూల్లో ఉన్నప్పుడు మా మ్యాథ్స్ టీచర్ నాగభూషణం గౌడ్ గారు, ఆయన ఎన్సీసీలో మాకు ఇన్ఛార్జ్ కాబట్టి ఆయన పోలీస్ యూనిఫామ్ వేసుకొని 15th ఆగస్ట్ 26 జనవరి రోజు ఆయన పరేడ్కి వచ్చేది. ఆయన చూసినప్పుడు అరే మనం కూడా ఒక యూనిఫామ్ వేసుకోవాలి, మనం కూడా ఒక ఆఫీసర్ లాగా ఉండాలని చెప్పేసి అప్పటి నుంచి ఆ మైండ్లో పడింది. తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయింది, పీజీ అయిపోయింది, నిజాం కాలేజీలో పీజీ చేయడం జరిగింది. ఆ తర్వాత పీజీలో ఉన్నప్పుడు నాకు కానిస్టేబుల్ జాబ్ వచ్చింది. ముందుగా కానిస్టేబుల్గా నేను నిజామాబాద్లో దాదాపు 1.5 years చేశాను, నిజామాబాద్ 2 Town పోలీస్ స్టేషన్. ఎవరండి అప్పుడు? అప్పుడు మాకు ఎస్పీ గారు రాజేష్ కుమార్ సార్, ప్రస్తుతం ఇంటెలిజెన్స్లో ఉన్నారు. ఆ సార్కి మేము ఎప్పుడు రుణపడి ఉన్నాం. ఎందుకంటే ఆ టైంలో ఆ సార్ ఫస్ట్ పోస్టింగ్ నిజామాబాద్ ఎస్పీగా. అప్పుడు మాకు ఏం చెప్పారంటే, ఫస్ట్ నేను నైట్ పెట్రోలింగ్లో ఉన్నప్పుడు సార్ వచ్చి ఆపి, నువ్వేం చదువుకున్నావు అని అడిగారు. సార్ నేను పీజీ సార్ అంటే, నువ్వు పీజీ చేస్తూ కానిస్టేబుల్ ఎందుకు చేస్తున్నావు, పీజీ చదివిన వాడి కానిస్టేబుల్ ఎందుకు చేస్తున్నావు, నువ్వు గ్రోత్ రావాలి, డెవలప్ కావాలి, అందరూ అప్గ్రేడ్ కావాలని చెప్పేసి అందరికీ నెక్స్ట్ డే సెట్ కాన్ఫరెన్స్లో అనౌన్స్మెంట్ చేశారు. ఎవరైతే అప్పుడు ఎస్ఐ నోటిఫికేషన్ పడింది 2009లో, ఎస్ఐకి అపియర్ కావాలనుకున్న కానిస్టేబుల్స్ ఎవరున్నా కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోండి, 45 days మీకు లీవ్ శాంక్షన్ చేస్తున్నారని అఫిషియల్గా చెప్పేశారు. 45 days లీవ్ శాంక్షన్ చేస్తుంటే దాదాపు అందరము కానిస్టేబుల్ నుండి ఎస్ఐగా ప్రిపేర్ అయ్యే అందరూ లీవ్ పెట్టుకొని హైదరాబాద్కి వచ్చి ఎవరికి ఉన్న సోర్సెస్లో వాళ్ళు కోచింగ్ తీసుకోవడం వల్ల జాబ్ వచ్చింది. ఆ బ్యాచ్లో నిజామాబాద్లో కానిస్టేబుల్గా పనిచేసిన 12 మంది ఎస్ఐలుగా సెలెక్ట్ అయ్యారు. అంటే ఈ 12 మంది రాజేష్ కుమార్ సార్కి రుణపడి ఉన్నాం. ఆ రోజు సార్ అఫిషియల్గా లీవ్ ఇవ్వకపోతే మేము మాకు అంత స్కోప్ ఉండేది కాకపోవచ్చు, లేదా 12 మందిలో 2-3 సెలెక్ట్ అయ్యేవారు కావచ్చు. ఇక అందరికీ ఛాన్స్ వచ్చిందంటే రాజేష్ కుమార్ సార్ యొక్క ఆయన యొక్క మంచితనం ఈరోజు ఆయనకే ఇవ్వాలి. మీ ఛానల్ ద్వారా సార్కి థ్యాంక్స్ చెప్పుకోవడానికి అవకాశం వచ్చింది సార్. అది నిజంగా ఆ విధంగా ప్రోత్సహించి ఆఫీసులు ఉండడం కూడా చాలా అరుదండి. అంటే ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తారు, కానీ కింద స్థాయిలో ఆ స్కిల్స్ గుర్తించడం, వాళ్ళకి కోఆపరేట్ చేయడం అనేది గ్రేట్. అది ఆ తర్వాత ఆయన ఎక్కడ పని చేసినా ఒక మార్క్ ఉంది రాజేష్ కుమార్ గారు. ఇప్పుడు ఇంటెలిజెన్స్లో కూడా ఆ సార్కి ఒక నేమ్, ఒక బ్రాండ్ ఉన్నది. చాలా టెరిఫిక్గా చూసాడు నిజామాబాద్లో ఫస్ట్ పోస్టింగ్లో, అందరికీ తెలిసిన విషయం. అప్పుడు కొంతమంది పొలిటిషియన్స్ గొడవ కూడా జరిగింది. ఎవరిని వదిలే ప్రసక్తి లేదు, చట్టం తన పని తను చేయాల్సిందని చేసిన అటువంటి వ్యక్తి. ఆ తర్వాత నాకు 2009లో సబ్ ఇన్స్పెక్టర్ జాబ్ వచ్చింది. ట్రైనింగ్ తర్వాత మారేడుపల్లి పోస్టింగ్ చేశాను. మారేడుపల్లిలో ఫస్ట్ పోస్టింగ్ చేశాము. మారేడుపల్లి తర్వాత మొగల్పుర ఒక 1.5 years చేసిన టాస్క్ ఫోర్స్ చేశాను.
అంటే మీరు కానిస్టేబుల్గా డిపార్ట్మెంట్కి వచ్చినప్పటికీ ఒక పరిస్థితి ఉంటుంది. ఆఫీసర్స్ మీకు ఇమ్మీడియట్ బాస్ ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ ఈ విధంగా ఉంటుంది. ఎస్ఐ అయ్యారు అంటే అందరూ ఒకేలాగా ఉంటారని అన్నావు, కానీ కానిస్టేబుల్ తర్వాత హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, ఎస్ఐ, ఇది ఎస్ ఓకే. కానిస్టేబుల్ అనగానే హెడ్ కానిస్టేబుల్ గారై అని పిలుపు, ఇది ఇటువంటి కొంత కల్చర్ ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు తగ్గింది అనుకుంటా. ఎస్ సార్, ఇది నేను కానిస్టేబుల్ చేయడం వల్ల నేను చాలా ఇప్పుడు ఎస్ఐగా నేను సక్సెస్ కావడానికి నేను కానిస్టేబుల్ చేయడమే కరెక్ట్ అనుకుంటాను. ఓకే. ఎందుకంటే కానిస్టేబుల్ చేసినప్పుడు అప్పుడు నేను నాకు పీజీ అయిపోయింది. దట్టు ఉస్మానియా యూనివర్సిటీలో నిజాం కాలేజ్ స్టూడెంట్. నిజాం కాలేజ్లో నేను పీజీ కంప్లీట్, ఎంకామ్ కంప్లీట్ చేసి నేను కానిస్టేబుల్ నోటిఫికేషన్ పడింది. నేను కానిస్టేబుల్ పోవడం కూడా ఒక విచిత్రంగా, అంటే కానిస్టేబుల్ అనేది ఆలోచన లేకుండే ఫ్రెండ్స్ అందరూ అరే అందరం కలిసి రాద్దాం, మన ఊరు వాళ్ళు అందరం కలిసి రాద్దామని వాళ్ళు అప్లై చేయడం, అట్లా వెళ్ళిపోవడం. ఎగ్జామ్ వచ్చింది, రిజల్ట్ వచ్చినాక జాబ్ వచ్చినాక వదులుకోలేం కదా, ముందు చేసేద్దామని చెప్పేసి జాయిన్ అయ్యాను. అప్పుడు డ్యూటీలో ఉన్నప్పుడు ఒక హెడ్ కానిస్టేబుల్ గారు ఛాయ్ తీసుకురాపో, ఛాయ్ తీసుకురాపో అంటే నాకు అర్థం కాలేదు. నన్ను ఛాయ్ తీసుకురామంటే ఏంది, ఆ బాసేజం చూపిస్తుంటారు. ఛాయ్ అనేది ఆఫీస్ డ్యూటీ కాదు, నేను ఛాయ్ ఎందుకు తేవాలి అది చెప్పడం కూడా. ఇప్పుడు ప్రేమగా టీ తెమ్మడం వేరు, ఆర్డర్ చేస్తున్నాను, నాకు నచ్చలేదు ఆర్డర్, నేను ఎందుకు తేవాలి టీ అన్న, నేను చెప్తే వినావు అంటే మీరు చెప్తే వినడానికి లేను, డ్యూటీ ఏదో అది చెప్పండి, ఛాయ్ తెమ్మని చెప్పేసి మీరు నాకు డామినేషన్ చేయడానికి లేదని చెప్పేసి అప్పుడే మైండ్లో పడిపోయింది. అరే మనం ఇక్కడ ఉంటే మనల్ని ఇలాగే ఉంటాం, సో మనం ఖచ్చితంగా పైకి వెళ్ళాలని నేను సబ్ ఇన్స్పెక్టర్గా అయిన తర్వాత ఇప్పటి వరకు, అంటే మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, నా దగ్గర పనిచేసిన, నాతో పాటు కలిసి పనిచేసిన కానిస్టేబుల్స్ అందరూ అనుకుంటారు మల్లేష్ సార్ చెప్పేది 100% కరెక్ట్ అని. ఉద్యోగం చేసినప్పుడు నేను ఏ రోజు కూడా కానిస్టేబుల్ అంటే ఆయన ర్యాంక్ తక్కువ అని నేను ఏ రోజు అనుకోలేదు. అంటే నేను అనుకునేది ఏంటంటే, నేను జనరల్గా నమ్మే సిద్ధాంతం ఏంటంటే, ఏ వ్యవస్థ అయినా సక్సెస్ కావాలంటే ప్రతి వ్యవస్థలో కొన్ని ర్యాంకుల వ్యక్తులు ఉంటారు. కానిస్టేబుల్ ఉంటారు, హోంగార్డ్ ఉంటారు, హెడ్ కానిస్టేబుల్, ఎస్ఐ, సిఐ, రకరకాల ర్యాంక్ ఉంటారు. వీళ్ళందరూ పనిచేసేది ఏంది, సంస్థ యొక్క లక్ష్యాన్ని రీచ్ కావాలి. సంస్థ యొక్క లక్ష్యాన్ని రీచ్ కావడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్క్ ఇస్తారు. అంతే తప్ప హోంగార్డ్ అనేంత మాత్రాన ఆయన సంబంధం లేదంటే కాదు కదా. ఆయన పని ఆయన చేయాలి, ఎస్ఐ పని ఎస్ఐ చేయాలి, సిఐ పని సిఐ చేయాలి. అది అర్థం చేసుకున్నప్పుడే టీం వర్క్లో సక్సెస్ అవుతామని చెప్పేసి నేను కానిస్టేబుల్ చేయడం వల్ల నాకు తెలిసి వచ్చింది. అంటే మనం ఒక వ్యక్తిని సింపుల్ అని చెప్తే కరెక్ట్ కాదు, వాళ్ళు హర్ట్ అవుతారనే విషయం నేను ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చేసిన. అంటే మీరు కూడా మీ హెడ్ కానిస్టేబుల్ లాగా పరిస్థితుల్లో నేను ఎప్పుడు అట్లా పర్టికులర్గా ఎవరిని రా అని మాట్లాడను. ఫస్ట్ ఇన్ కేసు ఆయనకి చెప్తే కూడా ప్రేమగా చెప్తే ఆయన నా మీద అభిమానంతో తేవాల్సింది తప్ప నేను ఆర్డర్ చేసిన 80% తేవద్దు. ఆ ఫీలింగ్ తోటి పోయడం, ఆ ఫీలింగే నన్ను ఒక పెద్ద ప్రాబ్లం నుంచి కాపాడింది. అంటే ఒక పెద్ద సమస్యలో ఇరుక్కునే దాన్ని నన్ను కాపాడింది. కేవలం మనతో పనిచేసే సబార్డినేట్స్ తోటి ఒక మంచి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉన్నవాళ్ళు. టాస్క్ ఫోర్స్లో పనిచేస్తున్న క్రమంలో సరే, మీరు మారేడుపల్లిలో ఫస్ట్ పోస్టింగ్ అంటారు. మారేడుపల్లిలో మీరు నేర్చుకుంది ఏంటి? మారేడుపల్లిలో ఫస్ట్ నేను ఎస్హెచ్ఓ సుధీర్ సార్ అండి, సుధీర్ సార్, ప్రస్తుతం గోపాల్పురం ఏసీపీ గారు ఉన్నారు. ఆ సార్ దగ్గర నేర్చుకుంది ఏంటంటే డిసిప్లిన్, అంటే ఎట్లా కమాండింగ్ ఎట్లా ఉండాలి. ఆ సార్ ఏ రోజు ఒక మాట అనైపోయేది, అనగానే ఒక రకమైన భయం స్టార్ట్ అయ్యేది. అంటే ఒక ప్రొఫెషనల్ ఎస్ఐగా అటువంటి ఆఫీసర్ దగ్గర చేసినప్పుడు మనకు అన్ని విషయాలు తెలుసుకోవడానికి ఆస్కారం వచ్చింది. ఎలా ఉండాలి, ప్రాబ్లం వస్తే ఎలా ట్యాకిల్ చేయాలి. ఆ సందర్భంలో ఒక చిన్న ఇష్యూ జరిగింది. మేము ప్రొఫెషనల్ ఎస్ఐస్ కాబట్టి ఇంకా ఉడుకు రక్తం తొందరపాటు ఉంటుంది. ఒక సందర్భంలో ఒక ఇన్సిడెంట్లో ఒక అతని మీద అంటే ర్యాష్గా మాట్లాడితే నేను చేయి చేసుకునే పరిస్థితి వచ్చింది. నాకు ఆయన ఎవరో తెలియదు. తర్వాత అది ఇష్యూ అయితే చెప్పిండు, మావాడు చేసింది తప్పు కాదు, నీకు చెప్పారు, నువ్వు చేయలేవు, నువ్వు రోడ్డుకి అడ్డంగా వెహికల్ పెట్టినావు, తీయమని తీయలే, అది చెప్పేసి మనల్ని వెనకేసుకొచ్చాడు. అదే వేరే వాళ్ళైతే వాళ్ళ ముందు మనల్ని తిట్టేసరికి మన మొరాలిటీకి పోతుంది, మనం నెక్స్ట్ పని చేయలేము. అవును. ఆ టైంలోనే నా బ్యాచ్మెంట్ ఒక ప్రొసిషన్ జరుగుతుంది. అప్పుడు మారేడుపల్లిలో మామూలుగా ఈ బోనాల ఉత్సవాల్లో పెద్ద ప్రొసిషన్ జరుగుతుంది. మారేడుపల్లి మహంకాళి తర్వాత మారేడుపల్లిలో జరుగుతుంది నెక్స్ట్ సండే. ఆ జరుగుతున్న క్రమంలో తోపులాట జరిగింది. ఒక అతన్ని తోసేస్తే అతని తర్వాత నేను రిపోర్టర్ను నన్ను ఎట్లా తోస్తా ఉన్నారు. వాస్తవానికి ఆ పరిస్థితిలో ఎవరైనా ఎవరికి తెలియదు. మనం ఎంతసేపు మనం ప్రొసిషన్ పీస్ఫుల్గా జరగాలని ఉండదు. ఆ నెక్స్ట్ డే వాళ్ళందరూ వచ్చేసి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేశారు. ఆయన మీద కేసు పెట్టాల్సిందే, ఆయనను సస్పెండ్ చేయాల్సిందే అని చెప్తే మా సార్ ముందుకు వచ్చి, మావాడు ఓన్లీ డ్యూటీ కోసమే చేశాడు, అక్కడ మీరు ఎవరనేది తెలియదు, వాడి ఉద్దేశం లేదు, వాడు కొత్తగా వచ్చింది, వాడికి ఈ ఆలోచన కూడా లేదు. మావాడు 80% సారీ చెప్పడు. ఒకవేళ సారీ చెప్పాల్సి వస్తే నేను చెప్తా, బీయింగ్ ఏ బాస్ నేను సారీ చెప్తా తప్ప మావాడు చెప్పాడు. అంటే ఎంత బూస్ట్ ఇచ్చిందంటే, అరే మన ఆఫీసర్ మన వెనకాల ఉన్నాడు, మనం కష్టాలు ఉన్నప్పుడు ఉంటారని చెప్పేసి ఆ సుధీర్ సార్ నేర్పించారు.